నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కై విజన్ కేబుల్ వైర్లను కట్ చేస్తూ దొరికిన హాత్వే కేబుల్ ఆపరేటర్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కై విజన్ కేబుల్ ఆపరేటర్లు. ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సంఘటనకు సంబంధించి గవర్నర్, సీఎం, కలెక్టర్లతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం షాప్ నెంబర్ 19లో కూటమి ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన స్మార్ట్ ప్రైస్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద. దివంగత నేత రక్షా హరికృష్ణ 85వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు. స్కై విజన్ కేబుల్ వైర్లను కట్ చేస్తూ దొరికిన హాత్వే కేబుల్ ఆపరేటర్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కై విజన్ కేబుల్ ఆపరేటర్లు. నిరంతరాయంగా వినియోగదారులకు అత్యంత క్వాలిటీతో కూడిన కేబుల్ ప్రసారాలను అందిస్తున్న స్కై విజన్ కేబుల్ వైర్లను హాత్వే కేబుల్ ఆపరేటర్ కత్తిరిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ను మీరు చూడవచ్చు. హాత్వే కంపెనీ అందిస్తున్న 6 నెలల ఉచిత కేబుల్ ప్రసారాలను వినియోగదారులకు అందించకుండా వినియోగదారుల వద్ద నుంచి నెలసరి రుసుము కాజేస్తున్న హాత్వే కేబుల్ ఆపరేటర్. ఈ విషయం తెలుసుకున్న కేబుల్ వినియోగదారులు హాత్వే కేబుల్ ఆపరేటర్ను ప్రశ్నించడంతో ఏం చేయాలో తెలియక స్కై విజన్ కేబుల్ వైర్లను కత్తిరిస్తూ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారికి కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కై విజన్ కేబుల్ ఆపరేటర్లు. కొద్దిగా కట్ చేసిన మనకి ఏమన్నది రాకుండా వచ్చేసారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే రక్షా హరికృష్ణ అడుగుజాడల్లో యువత ముందుకు నడవాలని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ అన్నారు. యానాం మెట్టుకూరు ఫిషర్మ్యాన్ పేట గ్రామంలో దివంగత నేత రక్షా హరికృష్ణ 85వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో గల రక్షా హరికృష్ణ విగ్రహానికి అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి రక్షా హరికృష్ణ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి వన్నె తెచ్చే విధంగా రక్షా హరికృష్ణ విశేష సేవలు అందించారని అన్నారు. యువత రక్షా హరికృష్ణ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు షేర్ కృష్ణ, రక్షా ఆంజనేయులు, చింతా వెంకటేశ్వరరావు, మల్లాడి సత్యబాబు, మల్లాడి రాజు, మల్లాడి విష్ణు, మల్లాడి బీరస్వామి, స్థానిక గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి సమస్యలను కూడా తీసుకునే ఆయన ఉద్యోగాన్ని త్యాగించి
ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి కోసం మనం మాట్లాడేంత స్థాయి కాదు కాబట్టి, కానీ ఆయన లేరు కాబట్టి ఆయన కోసం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత తరం కూడా ఆయన గుర్తించుకుని ఆయన సేవల్ని మరిన్ని చెయ్యాలని, ఆయన ఆశయాలతో మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఆయన శిష్యుగా మన గురువు గారు అయినటువంటి శ్రీ మహాత్మ గొప్ప వ్యక్తిని మనకు అందించినట్టు ఘనత తెలియజేస్తున్నాం. 85వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్న శుభ సందర్భంగా మన గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలకు మరియు మెట్టగూరు పెద్దలకు సంఘ నాయకులందరూ కూడా నా శుభవందనం. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఈ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉద్యోగం చేస్తూ కులం అనుగారిపోతుందన్న ఉద్దేశంతో నా ఉద్యోగం మన కులం అనే ఉద్దేశంతో ఈ యానం రావడం జరిగింది. ఆ రోజుని అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఏర్పాటు చేసి పెంపొచ్చున్నాం గారు, రక్ష హరికృష్ణ గారు, తర్వాత మల్లాడి సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా మన యువత గాని, మాకు వయసు అవుతుంది, యువత గాని అందరూ కూడా అదే బాటలో నడాలని, హరికృష్ణ గారు వేసిన బాట కృష్ణారావు గారు వేశారు, కృష్ణారావు వేసిన బాట యూత్ వేయాలి. అయితే రక్ష హరికృష్ణ గారు ఒక సామాజిక వర్గం, సామాజిక కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యి ఉద్యోగ రీత్యా కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటూ ఆరోగ్యం సహకరించక 1975లో ఎప్పుడో ఆయన తిరిగి యానం రావడం, అప్పటి రాజకీయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఒకే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడు ఎమ్మెల్యే అవుతూ ఉండేవాడు. కానీ ఇక్కడ సౌత్ నగరం, గిరేంపేట, దర్యాదిప్ప, సీతారామనగరం ఇవన్నీ కూడా మెట్టగూరు ఇవన్నీ కూడా మనం ఏకదాని మీద మనం చేసుకుంటూ వెళ్ళి రాబోయే రోజుల్లో మనం ముందుకి నడిపించాలి. దీన్ని హరికృష్ణ గారి విగ్రహం ప్రతి ఎక్కడైతే అగ్నికుల క్షత్రియ ఊళ్ళు ఉన్నాయో సౌత్ నగర్ కానీ గిరేంపేట కానీ అన్నింటిలో కూడా దర్యాదిప్పలో కూడా మనం పెట్టాలని ఒక తీర్మానం. అతను బాటలో మన అందరూ కూడా బాగుతరం కూడా యూత్ కూడా అందరూ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అగ్నికుల క్షత్రియ పెట్టినటువంటి ఆయన 85వ సంవత్సరం జయంతి జరుపుకున్నందుకు మన అగ్నికుల క్షత్రియ సంఘాల వారిని, అన్ని గ్రామాల వారిని తెలిసినటువంటి మన మెట్టగూరు గ్రామ పెద్దలకు వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యానం నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా రాజకీయ రుచిని చూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన రక్ష హరికృష్ణ గారు మాత్రమే. ఎందుకంటే అప్పటి వరకు కూడా రాజకీయాలలో అనేక మంది ఆధిపత్యం చలాయిస్తున్న తరుణంలో మరి ఒక అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికే కాకుండా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నారో వారందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా మరి బయటకు వచ్చి 1990 సంవత్సరంలో డిఎంకే తరఫున మరి ఈయన యానం శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం వల్ల మరి రాజకీయ వారసుడిగా ఒక ఆనుముత్యాన్ని మన రక్ష హరికృష్ణ గారు మన యానం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆనుముత్యం సుమారు 30 సంవత్సరాలు అలా మెరుస్తూనే ఉంది. మల్లాడి కృష్ణారావు గారి రూపంలో రక్ష హరికృష్ణ గారు ఇచ్చిన ఆనుముత్యాన్ని ఇప్పుడు కూడా మెరుస్తూనే ఉంది. మాట్లాడండి.
సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు కేఎస్వి రాయపరాజు అన్నారు. ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో కంప్యూటరైజేషన్పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, సొసైటీ డైరెక్టర్లు మద్దిరెడ్డి వినాయక, వీరనాగ కుమార్, చోడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, దేవు రాంబాబు, సాగునీటి సంఘం అధ్యక్షులు స్వామినాయుడు బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ మేనేజర్ మనోహర్, సీఈఓ జి ఆంజనేయులు బృందం కొత్తగా తీసుకొస్తున్న కంప్యూటరైజేషన్ వినియోగం వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, రైతులు, సహకార పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు. అది పూర్తిగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నేను గారు సూపర్వైజర్ గారిని మొత్తం సంఘాలన్నీ కూడా సెటరేట్ చేస్తున్నాం పూర్తిగా. సో ఇక మనం చెప్పదలుచుకొస్తే కనుక కొత్తగా యాక్చువల్గా అయితే ఇలాంటి మీటింగు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒకసారి మొత్తం 9 మంది కొత్తగా వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు, అలాగే 3 మ్యాన్ కమిటీలో ఉన్న మిగిలిన 2 సభ్యులతో కలిపి మొత్తం ఎలా వెళ్ళాలన్నది ఒక ఐడియా ఉంటుంది. ఆ సొసైటీకి వచ్చినప్పుడు సంఘ అంటే ఇక్కడ చాలా సమయభావం అవుతుంది. అమౌంట్ కూడా పెద్ద ఎక్కువే రాదండి, ఒక మ్యాక్సిమం ఒక 1000 నుంచి 2000 రూపాయల లోపు ఉంటుంది. ధన్యవాదాలు మా రాజకీయ గురువర్యులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు గారికి, అలా రాజేష్ గారికి, సూర్యబాబు గారికి, మా మిత్రులు స్వామినాయుడు గారికి, కుమార్ గారికి, ఎర్రబాబు గారికి, ఇక్కడ ఇచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సొసైటీని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఇదివరకు రాతపూర్వంగా రాస్తే సొసైటీలో పోలేని అపోహలు ఉన్నాయి. ఇది ఏదో మోసం, సొసైటీలో చాలా దారుణంగా ఉంటే చేతిరాత నమ్మేవారు కాదు. ఇప్పుడు డిజిటలైజేషన్ అవ్వడం వల్ల ఏ ఒక్క చెడ్డ చేయడానికి అవకాశం లేకుండా కంపల్సరీగా ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. ఈ పారదర్శకంగా ఉండడం వల్ల ఇప్పుడు మన లోన్లు అయ్యి ఎంత ఉన్నాయో, మన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఏ టైంలో అన్నా చెక్ చేసుకోవచ్చు. మీరు కట్టినట్లు కూడా ఇదివరకు చేతిరాత రిసీట్లు ఇచ్చేవారు. ఆ రిసీట్లు అన్నీ లేకుండా ఇప్పుడు డిజిటల్ రిసీట్లు రావడం వల్ల మనందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సొసైటీ మీద భరోసా పెరిగి ఇదివరకు పాత గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి సొసైటీలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మరి అవన్నీ కూడా కలుపుకుని మనకి మళ్ళీ పాత పూర్వవైభవం తీసుకురావడానికి మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వంలో సొసైటీలు పూర్వవైభవం వచ్చి మంచి అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకొస్తున్నారు. మేము ఈ సొసైటీలో కూడా అందరికీ మన పెద్దలు అందరి సాయంతో, మన నీలకంఠం గారు, సూర్యబాబు అందరి సాయంతో ఈ సొసైటీకి ఏ ఒక్క అవసరాలు ఉన్నా, కనీస అవసరాలు గొడవ ఒకటి ఇబ్బందిగా ఉందన్నా పెస్టిసైడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేసి ఏ టైంలో అన్నా అవసరమైతే ఎంత ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేసి మా సొసైటీకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే మీ అందరి సహకారాలు కూడా కావాలి మాకు. పెస్టిసైడ్ కూడా మంచి కంపెనీలు ఏదైనా ఉంటే అవి కూడా పెట్టి మార్కెట్ చేసి ఈరోజు మనకి డివిడెండ్ రూపంలో వచ్చినాయి. సుమారు చాలామంది డివిడెండ్లు వచ్చినాయి. అవి కూడా ఈరోజు మన బ్రాంచ్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో డివిడెండ్లు కూడా పంపిణీ జరుగుతుంది ఈరోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళందరికీ 3 మ్యాన్ కమిటీ ముఖ్యంగా ఈ సమావేశానికి కంప్యూటరైజేషన్ భాగంగా ఈ సమావేశానికి ప్రత్యక్షంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన సంఘ అధ్యక్షులు బుజ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్ ఇది. దీన్ని ఇలాగా చెప్పడానికి కూడా చాలా అవసరం కూడా. ఈ సొసైటీస్ యొక్క విధానాలు చెప్పడానికి అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది మీరు పేపర్లోను, టీవీలోనూ చూస్తారు. సో అది అంతా కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. ఈ కంప్యూటరేషన్ పైన మన కోఆపరేటివ్ రిజిస్టర్ గారు అహ్మద్ బాబు గారు యొక్క మొత్తం స్టేట్ వైజ్గా ఆయన విజ్ఞత మేరకు మొత్తం అన్ని జిల్లాల్లోనూ అన్ని మండల సొసైటీస్లో కూడా ఈ కంప్యూటరైజేషన్పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయమని పర్టికులర్గా ఒక జీవోని కూడా పాస్ చేశారండి.
దాని యొక్క ఉద్దేశంతోనే ఇలాగ కంప్యూటరైజేషన్ జరిగిన తర్వాత దాని యొక్క ఫలాలు ఏంటన్నది మీ అందరికీ తెలియచేయడం కోసం ఈ సభ్యులతోనే కంప్యూటరైజేషన్ వాళ్ళు వచ్చిన లాభాలు ఏంటన్నది తెలియడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి తోడు కొత్తగా బోర్డు మెంబర్స్ కూడా వచ్చారు కాబట్టి 3 మ్యాన్ కమిటీ వాళ్ళకి కూడా అసలు గత సంవత్సరంలో ఏం జరిగింది, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకోమని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి సంఘంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన పోలవరం సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సొసైటీ గురించి ముందుగా చెప్పాలి. రాష్ట్రంలో ఆడబిడ్డలను, అక్క చెల్లెమ్మలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయం సమృద్ధి, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనతో ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. తొలుత కూటమి ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమాలపై పలువురు మహిళలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఏడాది తిరగకుండానే 90% హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, మహిళా సాధికారిత, మహిళా స్వావలంబనను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. కుటుంబ వ్యవస్థలో ముఖ్య భాగమైన స్త్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెల 162 కోట్ల చొప్పున ఏడాదికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. ముఖ్యంగా బాలులతో పాటు బాలికల విద్యకు ఎంతో ప్రోత్సాహకంగా తల్లికి వందనం పథకం ఉందని, పేదరికంలో ఉన్న కుటుంబాలు బాలికలను ఉన్నతంగా చదివించాలనే ఆలోచనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలు చేసి ఆడబిడ్డల చదువుకు అండగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు, జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరుగుతుందని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి సూపర్ 6 పథకాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ 6 పథకాలు అమలు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలు చేశారని, పథకం అమలు తరువాత మహిళల ప్రయాణ సంఖ్య 40% నుంచి అనూహ్యంగా 67% పెరిగిందని అన్నారు. మహిళలందరూ కూడా వేదిక మీదకి రండి. ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలి. పోలీసు వారు కొంచెం సహకరించవలసిందిగా పోలీసు సోదరులు కోరుతున్నాము. పొయ్యి మీద వండుతుంటే ఆ వంటని అది చూసి ఆవిడ కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను చూసి ఆనాడు దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఆ దీపం పథకం ద్వారా సిలిండర్లు ప్రవేశపెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సభాముఖంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను సోదరి సోదరులారా. ఆ తర్వాత కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు, ఆ తర్వాత మొన్న గత ఎన్నికల్లో సూపర్ 6 అని 6 పథకాలని 6 హామీలను ఇవ్వడం జరిగింది. 6 హామీలని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర బీజేపీ నాయకులందరితో కలిసి కూర్చుని సాధ్యాసాధ్యాలు ఎన్నో పరిష్కరించి మొత్తం అన్ని కూడా చూసి దాంట్లో మనం చేయడానికి ఎంతో ఇబ్బందికరమైన సన్నివేశం అయినా కానీ ఆడవారికి ఇటు సామాజికంగా, ఆర్థికంగా బలపడాలి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పి ఈరోజు మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. స్త్రీశక్తి అని ఉచిత బస్సుకి నామకరణం చేయడం జరిగింది. నిజంగా ఆ స్త్రీకి బలం ఇచ్చిన పార్టీ, శక్తి ఇచ్చిన పార్టీ ఎవరన్నా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం కానీ, ఉచిత దీపం 2 పథకం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ఏదైతే డిఎస్సి 16,437 పోస్టులు భర్తీ చేస్తామని మాట ఇచ్చామో అన్నీ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అమలు చేయడంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్తా ఉన్నారు. సుమారు 100 బస్సుల్లో 74% బస్సులు
ఈ యొక్క పల్లివేలుకు కానీ అల్ట్రా పల్లివేలుకు కానీ సిటీ ఎక్స్ప్రెస్ కానీ ఇలాగ అనేక బస్సులు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఒక ఆధార్ కార్డు కానీ ఓటర్ గుర్తింపు కార్డు కానీ తీసుకెళ్తే ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెలకు వచ్చి 162 కోట్లు భారం ఈ రాష్ట్రం మీద పడతా ఉంది. సంవత్సరానికి 1942 కోట్లు భారం పడతా ఉంది. అయినప్పటికీ చంద్రన్న గారు మాట ఇచ్చారు, అది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడమే కాకుండా ఏ కారణం చేతైనా అర్హులకి మిస్ఫైర్ అయితే ఇవ్వలేకపోతే అది గ్రీవెన్స్ ఒక్కసారి కాదు 2 సార్లు రేస్ చేసుకుని గ్రామ సచివాలయాల్లో మళ్ళీ తిరిగి పొందే సువర్ణ అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని ఎలక్షన్ అన్నాళ్ళు వాడి గెలిచిన తర్వాత బయటికి చెట్టేసిన పరిస్థితి కేవలం వాళ్ళు ఆస్తిల్లో వాటా అడిగారన్న నేపథ్యంతో బయటికి చెట్టేసిన జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో ఆడవాళ్ళని చూడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ఆడవాళ్ళని వాళ్ళ బాధల్ని పట్టించుకుంటారని ఎవరు భావించలేదు. అందుకని 11 సీట్లకు పరిమితం చేశారు. ఏదేమన్నప్పటికీ ఈ రోజున ఈ స్త్రీశక్తి అనే పథకం రామచంద్రపురం నియోజకవర్గం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యటన. ఇటీవల యానంలో చోటు చేసుకున్న సంఘటన సముద్రం నుంచి ఐలాండ్ 3 నెంబర్ మీదుగా వెళ్లిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సంఘటనకు సంబంధించి గవర్నర్, సీఎం, కలెక్టర్లతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యటన. ఇటీవల యానంలో చోటు చేసుకున్న సంఘటన సముద్రం నుంచి ఐలాండ్ 3 నెంబర్ మీదుగా వెళ్లిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సంఘటనకు సంబంధించి గవర్నర్, సీఎం, కలెక్టర్లతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. పైప్ లైన్ సంఘటనకు సంబంధించి ప్రజలందరికీ పరిహారం ఇచ్చేలా చమురు సంస్థలకు ప్రభుత్వం తరపున తెలియజేయాలని, దీనిపై క్షేత్రస్థాయిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ప్రమాదం గురించి అధ్యాయానికి నివేదిక సమర్పణ కోసం పుదుచ్చేరి, అటవీ తదితర శాఖల అధికారులను పుదుచ్చేరి నుంచి యానం పంపనున్న పుదుచ్చేరి ప్రభుత్వం. యానం శ్రీవారు కనకాలపేట గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు స్వామివారికి మండపాల వద్ద విశేష పూజలు నిర్వహించారు. కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు బందన శ్రీనివాస్, జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అదేవిధంగా కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 6వ రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామానికి చెందిన కోన రామచంద్రరావు బాబు, చక్రవేణి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఆచమన్యం సమర్పయామి స్థాపయామి. నీళ్ళు చల్లండి, పాలు చల్లేగా నీళ్లు చల్లండి. పంచామృత స్నానం సమర్పయామి. నది క్షీర సంయత్తం మధ్యత్వేన సమాధితం. అమృత స్నానం సమర్పయామి. స్నానానంతరం అభివస్త్ర సువస్త్రాభిధేన సుధ్యా ఓం
కేంద్ర పాలిత యానం పరిపాలనాధికారిగా సేవలందించి పుదుచ్చేరి బదిలీ అయిన మునిస్వామి గారిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సేవలందించే మిషన్ శక్తి సభ్యులు యానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలకు సేవలు అందించే అత్యున్నత వైద్యశాల జిప్ మీర్ ఆసుపత్రి వైద్యులు ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. కేంద్ర పాలిత యానం పరిపాలనాధికారిగా సేవలందించి పుదుచ్చేరి బదిలీ అయిన మునిస్వామి గారిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సేవలందించే మిషన్ శక్తి సభ్యులు యానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలకు సేవలు అందించే అత్యున్నత వైద్యశాల జిప్ మీర్ ఆసుపత్రి వైద్యులు ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. స్పూన్ తో తినేయండి సార్. ఎడ్జ్ కట్ చేసేమన్నమా. Surprise. For that we need land should be on Jipmer name. That day also I met Sir immediately called the revenue people and Sir also came. No, that's Sir. Making Jipmer strongly to do all the things, sir. Because of your help only we started a dialysis also, sir. Thank you so much for all this. For Jipmer, on behalf of Jipmer Yanams, I want to
సార్ డైరెక్ట్ వన్ They allotted a parking area for us, earmarked for what are the areas. They are very generously offered all the areas, and SAR instructed to police people also to mark it, that entire area. And SAR is very pro for poor patients. Recently, actually, as per our hospital policy, we have to charge patients who are undergoing dialysis with people who doesn't have ration red card. Recently, when patients approach SAR immediately consider, and on the day itself he given permission to them to get the treatment. This all. Thank you for consideration, sir. తాళరేవు మండలం పోలేకూరు గ్రామం తూర్పుపేట ఎస్సీ కులస్తుల శ్మశాన స్థలం ఆక్రమణకు గురైందని మరియు పార్థివ దేహాలను తీసుకువెళ్లడానికి దారి లేకపోవడం వలన మట్టిలోని కంపల్లోనూ దిగి నానా అవస్థలు పడుతున్నామని, చాలా సంవత్సరాల నుంచి బాధను అనుభవిస్తున్నామని సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు వినతి అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లంక నాగరాజు, పలివెల నూకరాజు, దాసరి వీరబాబు, సిరా చిన్నారావు మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి ఈశ్వర్రావు, దుప్పి అదృష్టదీపుడు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు కంచుమర్తి హరికృష్ణ, శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. అలాగే టీ కొత్తపల్లి చిక్కాల సత్యనారాయణ బృందం వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన గణపతి హోమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ ఈ పూజలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పొగాకు శ్రీనివాసు, ఉపాధ్యక్షులు వనచర్ల రామకృష్ణ, అడబాల శివ, కాంట్రేగుల సతీష్, గుండ్రు మాణిక్యాలరావు, కండవెల్లి నారాయణరావు, నాని, కమిటీ సభ్యులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు. దండంబేడి ఆద్య యానం మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు రక్ష హరికృష్ణ 85వ జయంతి వేడుకల్లో పాల్గొన్న యానం కాంగ్రెస్ పార్టీ బృందం. రక్ష హరికృష్ణ యానంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన సేవలు చేశారని, అదేవిధంగా ఆయన చేతుల మీద శిష్యుడిగా ఎదిగి అనేక పదవులు పొందారని యానం
ప్రజలు రక్ష హరికృష్ణ గారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తి, రక్ష శ్రీను, మెల్లం చిన్న, అర్ధాని మణికంఠ, చిక్కుల అరుణ్ కుమార్, బైరా స్వామి, అశోక్, విజయవర్మ, సింహాద్రి, హర్షవర్ధన్, కెమెరామెన్ బన్నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్న పాటు మనతో పాటు కూడా కొంతమంది ఎదగాలి, వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలనుకున్న విషయంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రక్ష హరికృష్ణ గారు అని చెప్పొచ్చు. ఆయన ఆశయాలు కానీ ఆయన ఆలోచన కానీ పేదవాడిని ఎవరైనా సరే ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎదరికి తీసుకెళ్లాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకోవడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని, ఆయన ఎవరు యానం ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి మరొకసారి అందరూ గుర్తు చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం షాప్ నెంబర్ 19లో కూటమి ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన స్మార్ట్ రైస్ కార్డులను ఉభయ గోదావరి జిల్లాలు పట్టభద్రులు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, మాజీ శాసన సభ్యులు చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామం సీతారామపురం రేషన్ షాప్ 19లో జరిగిన కార్యక్రమంలో చెల్లి వివేకానంద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంకా ముందు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందన్నారు. మాజీ మంత్రి చిక్కాల మాట్లాడుతూ నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంలో కీలకమైన తాళరేవు మండలం ప్రజలు అందరికీ కృతజ్ఞతలు అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందే విధంగా చూడాలన్నారు. ముఖ్య అతిథి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలే కాకుండా అభివృద్ధి కూడా చేసి చూపించిన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ త్రినాథరావు, రెవెన్యూ సిబ్బంది టేకుమూడి లక్ష్మణరావు, బాబ్జీరాజు, ధూళిపూడి వెంకటరమణ, మందాల గంగా, సూర్యనారాయణ, పొన్నమడ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, బూరిబాబు, త్రిమూర్తులు, వేగేసిన భాస్కరరాజు, చెక్కల ప్రసాద్, సర్పంచ్ మంగేష్ శ్రీనివాస్, నడింపల్లి వినోద్, పిల్లి సత్యబాబు, గంజ సౌరుబాబు తదితరులు పాల్గొన్నారు. మరి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటుగా మరి చాలా ఇబ్బందులు, ఎందుకంటే కొంతమందికి ఫంక్షన్లో మేము సుపరిపాలనలో తొలడుగు సుపరిపాలనలో భాగంగా కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే సమస్య ఎక్కువ చెప్పేవారు. మనకి కార్డులో ఎవరో కాస్త కొడుకు ఉద్యోగం లేకపోతే ఏదైనా కారు ఉంటే వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, అది ట్యాక్సీ తిప్పుకున్నా కూడా పెన్షన్ రావట్లేదు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మరి రెక్టిఫై చేసి అర్హులైన అందరికీ కూడా చివరి వరకు కూడా పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ప్రతిదీ కూడా మనం కూడా, ఎందుకంటే ఎవరైనా ఒకటి అలా మిగిలినా కూడా మనకి సచివాలయాలు ఉన్నాయి, మన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, కూటమి నాయకులు ఉన్నారు, మంచి అధికార వ్యవస్థ ఉంది, మీ అందరి గురించి పనిచేయడానికి నిస్వార్థంగా. కాబట్టి ఎవరైనా ఒకటి అలా మిగిలినా కూడా చాలామంది కొంతమందికి గ్యాస్ పట్టలేదని ఎక్కడైనా ఒకటి అలా చెప్పిన తల్లికి వందనం గురించి చాలా నాకు తెలుసుంది 99.100% కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒకటి అలా మిగిలినా కూడా మొన్న వెనకాల దాని పేజీలో కూడా 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం ఎవరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందడానికి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఎవరైనా మిగిలి ఉంటే మన నాయకులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు, వార్డులో ఉన్నారు, చాలా అద్భుతమైన నాయకత్వ వ్యవస్థ ఉంది. ఏ సమస్య చెప్పినా మీకు పరిష్కారం చేయడానికి మేము అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఇక్కడ నాయకులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం రామాలయం వీధిలో శ్రీ బాలగణపతి 12వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు సరస్వతీదేవి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు రాకుదుటి సత్య ప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో గ్రామస్తులు సుంకర వీరగోపాల లోవా కుమారి, సుంకర సుబ్రహ్మణ్యం రామలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో సరస్వతీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెన్నులు, పుస్తకాలు, వివిధ రకాల స్వీట్లు, పళ్ళు అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కానూరి శ్రీ రామచంద్రమూర్తి దంపతులు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆర్ఎస్పీ ఆచార్యులు మాట్లాడుతూ రాబోయే చంద్రగ్రహణం గురించి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
తర్వాత ఆయన వెళ్ళిపోయాక పంపించేసాక తర్వాత మనం పూజా కార్యక్రమం చేసుకున్నాం. పిల్లలు పంపించగానే వీడియో చేసేప్పుడు చెప్తాడు. చేసేప్పుడు మొదలు 5 నిమిషాలు తీసేగా చెప్తాం స్టార్టింగ్. ధనం ధాన్యం బహుతాం ఓం శుక్లాంబరం విష్ణుం వర్ణం దిశం ప్రసన్నవరం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దగ్గర బాగా ఎవరో మాట్లాడకండి, ఇంకా సైలెంట్ కూడా లేదా బయటకు వెళ్ళిపోండి. అదే మొదలెడుతున్నా ఆగండి ఆగండి. తీసుకుంటారా వెళ్ళిపోకుండా అలా అక్కడ పిలవకూడదు, అక్కడ కూర్చున్న నాలుగే నాది. ఓం శుక్లాంబరధరం విష్ణుం వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అజానవద్మార్గం గజానం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. శ్రీ కాపులపాలెం అనే శంకరపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామాలయం వీధి దగ్గర శ్రీ శంకరపేటలో వెలసి ఉన్న శ్రీ బాలగణపతి మందిరం దగ్గర ఈరోజు పిల్లల చేత పెద్దల చేత సరస్వతి పూజ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత పిల్లలందరికీ ఆ పుస్తకాలు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది. ఇక మన రేపు 7వ తారీఖున వచ్చే చంద్రగ్రహణం గురించి చెప్తున్నాను. అందరూ శ్రీ చంద్రగ్రహణం గురించి చెప్పడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి చోట గణపతిని నిలబెడుతూ ఉంటారు. ప్రతి గ్రామంలోనూ 4-5 చోట్ల ఈ గణపతి మందిరాలు పెట్టి గణపతి చేస్తూ ఉంటారు. గణపతి నిమజ్జనం ఈరోజు ఏ రోజు ఎలా చేయాలో దాని గురించి చెప్పడం జరుగుతుంది. చక్కగా దాని ప్రకారంగా వేద శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఒకరోజు చేస్తే 2వ రోజున నిమజ్జనం చేయాలి, 3 రోజులు చేస్తే 4వ రోజున నిమజ్జనం చేయాలి, 5 రోజులు చేస్తే 6వ రోజున నిమజ్జనం చేయాలి, 7 రోజులు చేస్తే 8వ రోజున నిమజ్జనం చేయాలి, 9 రాత్రులు ఉండి 10వ రోజుని నిమజ్జనం చేయాలి. ఈ సంవత్సరం 10వ రోజున నిమజ్జనం చేయాలంటే శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజుని మంగళవారం రోజుని గణపతి నిమజ్జనం కార్యక్రమం జరగదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేయాలంటే శనివారం చేయాలి. శనివారం అంటే చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం ముందు రోజునే ఈ నిమజ్జన కార్యక్రమం చేయాలి. చంద్రగ్రహణం ముందు రోజున శనివారం వచ్చింది కాబట్టి శనివారం ఉదయం వేదోక్త ప్రకారంగా గణపతి ఉద్వాసం చెప్పి గణపతి ఉదయం నుంచి రాత్రి 10 గంటల్లోగా నిమజ్జన కార్యక్రమం అన్ని చోట్ల భారతదేశం అన్ని చోట్ల ఈ నిమజ్జన కార్యక్రమం జరగాలి. ఎందుచేతనంటే గ్రహణం అంటే సూతకం. ఈ ఆదివారం సాయంకాలం రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ 9 గంటల కంటే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, అలాగే చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం వస్తుంది. ఆ సూతకంలో నిమజ్జన కార్యక్రమాలు చేయకూడదు. దేవాలయాలు మూసేస్తారు, అన్నీ మూసేస్తారు. ఆదివారం ఉదయం చేయాలంటే ఈ కార్యక్రమాలు అన్నీ అవ్వవు. నిమజ్జన కార్యక్రమాలు జరగవు కాబట్టి శనివారం సాయంకాలంలోగానే ఈ నిమజ్జన కార్యక్రమం చేయాలి. భారతదేశం అంతా కూడా అలాగే చేస్తున్నారు. దాని ప్రకారంగా చేయాలి. దీనికి శ్లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగానే చదివి మీకు చెప్తున్నాను. ఈ వేద ప్రమాణంలో ధర్మ సింధువు, నిర్ణయ సింధువు అనే ఉంటాయి. దాంట్లో ఈ కార్యక్రమాలన్నీ
నిర్ణయించడం జరిగింది. కొన్ని చోట్ల 21 రోజులు చేస్తారు, కొన్ని చోట్ల నెలలు చేస్తారు. అలా చేయడానికి ఉండదు. 10వ తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి 11వ రోజున అంటే శనివారం వచ్చింది కాబట్టి శనివారంలోగానే చంద్రగ్రహణం ముందు రోజునే ఈ నిమజ్జన కార్యక్రమం చేయాలి. 21 రోజు నెలలు చేయడానికి కుదరదు. అలా చేసుకుని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని, ఆ గణనాథుడి యొక్క అనుగ్రహం పొంది తరించాలని నా యొక్క కోరిక. హరి ఓం దట్టు. జై గణేశ చెప్పండి. జై జై గణేశ, జై గణేశ. గజముఖవదనా దేవా పావన చరుతుడవయ్యా పశుపతి నందన రావా పార్వతి పుత్రుడవయ్యా కంబునికి రావోయి విఘ్నరాజా దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి పిల్లలు పెద్దలు సందడు చేసి చక్కని పూలతో దండలు కట్టి తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయునిపేటలో 20వ గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన చవితి పందిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని మాధవరాయునిపేటలో 20వ గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన చవితి పందిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి కేశవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. యానాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ సంబంధించి చమురు సంస్థలు నష్టపరిహారం నియోజకవర్గంలో ప్రజలందరికీ అందించాలని ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు తోటరాజు డిమాండ్ చేశారు. స్థానిక పెర్రి రోడ్డులో గల గాజుల గార్డెన్ కళ్యాణ మండపంలో తోటరాజు ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభ కార్యక్రమంలో యానాం ఊరు కోసం, ఊరు బాగు కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తోటరాజు ఎప్పుడూ ముందుంటాడని, ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, ఇకపై తన జీవితం ఊరు ప్రజల బాగు కోసమే అన్నారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎవరూ ప్రలోభ పెట్టలేదని, తాను రాజకీయాల్లోకి రావాలని తన సొంత నిర్ణయమే తప్ప వేరే ఎవరు ప్రోత్సాహం లేదన్నారు. ఓఎన్జీసీ పరిహారం కోసం సోమవారం 11 గంటలకి పుదుచ్చేరి గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఎంపీ తదితరులను కలిసి వినతి పత్రం అందించనున్నానన్నారు. ఈ నెల 8వ తేదీన తొలి అడుగు కార్యక్రమంతో ప్రజలు ముందుకు వచ్చానని, ఈ రోజు వరకు ఎవరైనా సహాయం కోరి తన వద్దకు వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. అందుకే నెల రోజులు పూర్తవ్వకుండానే యువత నాతో నడిచేందుకు సిద్ధపడి ఈరోజు ఇంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది యువత తోటరాజుతో నడవటానికి సిద్ధపడి తోటరాజు ఫోటో ఉన్నటువంటి కండువాలను ధరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సభాధ్యక్షులు రెడ్డి సత్యశంకర్, కోటి మొన్న తదితరులు తోటరాజు సేవా కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోన సూరిబాబు, కృష్ణతో పాటు ఈ వివిధ గ్రామాల నుంచి యువత, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తారని, ఎవరో పిచ్చి వాళ్ళు మాట్లాడితే పిచ్చి మాటకి ఎవరో కూడా నమ్మరని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకరంటారు, ఎవరో నిలబెట్టారు నన్ను, నేను ఎవరిలేనా, నేను ఎవరిలేనా, ఎవరో నిలబడితే నిలబడే మనసుని కాదని నేను స్వచ్ఛమైన నాయకుడిగా మీ ముందుకు వచ్చానని, జ్ఞానం రాజకీయాన్ని రానున్న రోజుల్లో ఎలా చేయాలి చేసి చూపిస్తానని తెలియజేస్తున్నాను. ఈ తక్కువ సమయంలో చూస్తూ ఉన్నారు కదా, ఇంకా చూడండి, ఇంకా 4-5 నెలలు. ఈ 4-5 నెలల్లో ఏం చేస్తానో అది చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఊరికే మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మాటలు చెప్పే వ్యక్తిని కాదు, పని చేసి చూపిస్తాను.
చూడండి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అడగండి. గత 6 నెలల నుంచి మంచినీరుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పైప్ లైన్ కన్నం పడి అందులో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోయి వాళ్ళు తాగలేక వాడుకోలేక వాళ్ళు నీళ్లు స్నానం చేసి ఒక శరణాలకు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఐపోలవరం మండలం గుత్తినిదీవి గ్రామంలో చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో దృష్టి పెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ గతవిధి ముఖ్యంగా 3 పనులను చేస్తుందని అన్నారు. మొదటిది చెట్లు వృక్షాలను నాటడం, అవి పెరిగేదాకా రక్షణ చేయాలని. రెండవది నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవలనని. మూడవది సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ విషయాలను బాగా ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్, రెల్లు గంగాధరం, సలాది శ్రీనివాసరావు, చప్పిడి బోస్, గుత్తుల మూర్తి, గాలిదేవర దుర్గారావు, ఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీల్చుకుందాం, హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. వృక్షో రక్షితి రక్షితః. వృక్షో రక్షితి రక్షితః. పర్యావరణం రక్షించుకుని మనమే కాకుండా 10 మందికి చెప్పి ఇంటికో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం. ఇప్పుడు దానికి మన వృక్షానికి ఇంత గాలి అంత హాయిగా పీల్చుకుంటున్న కారణమైన మనకి దేహానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఆ మాతకి, వృక్షమాతకి మనం అందరం కలిసి రక్షక బంధం కడదాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వృక్షో వృక్షజ. రేషన్ కార్డులకు బదులుగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సుంకరపాలెం సర్పంచ్, తాళరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులను సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ స్మార్ట్ కార్డులను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాయి గారు, విష్ణు గారికి ఇవాళ మన రేషన్ కార్డుకు బదులుగా మన స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాగిరి బంధునే పాటుదా ఇవ్వాలన్నారు కాబట్టి సెట్ చేసేయండి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం మరి పౌర సరఫరాల శాఖలో మరి ఈ యొక్క స్మార్ట్ కార్డు విధానం క్యూఆర్ కోడ్ తోటి ఈ స్మార్ట్ కార్డును ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మాత్రం నాణ్యతతో పాటు సక్రమంగా అందుబాటు చేయాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా మరి ప్రజలకు మంచి విధానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని క్యూఆర్ కోడ్ విధానం ద్వారా స్మార్ట్ కార్డుని ప్రవేశపెట్టడం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సుంకరపాలెంలో మరి రేషన్ కార్డుకు బదులుగా స్మార్ట్ కార్డు మరి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి టెక్నాలజీ అంటేనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా మన రాష్ట్రాన్ని టెక్నాలజీ వైపు అలాగే అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఆయన చూస్తారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు దొరకడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇదే కాదు,
భవిష్యత్తులో ఇప్పుడు ఈ రేషన్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఏర్పాటు చేయడం మిత్రులు చెప్పడం జరిగింది. అలాగే ఇదే కాదు, అన్ని విధానాల్లో కూడా భవిష్యత్తులో మరి మన కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏది వచ్చినా డైరెక్ట్గా లబ్ధిదారులకు అందే విధంగా మరి అన్ని విషయాల్లో కూడా మార్పులు చేపడుతోంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానించి అందరూ కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ డీలర్ల ద్వారా మనకి నిత్యావసర సరుకులు ఖచ్చితంగా కరెక్ట్గా అందాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డుకు బదులుగా మరి స్మార్ట్ కార్డు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కార్డు వలన ఎటువంటి అవకతవకలు కానీ ఇది ఒకరు తీసుకునేది ఇంకొకరు తీయటం కానీ ఎటువంటి అవకతవకలు జరగకూడదని చెప్పేసి ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే లోకేష్ గారు, మన కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ పథకంలో ఈ స్మార్ట్ కార్డు విధానం తీసుకురావడం చాలా సంతోషం. మరి అలాగే మరి గ్రామంలో ఈ ఇచ్చేటువంటి ఇప్పుడు ఈ పౌర సరఫరాల ద్వారా ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ప్రతి ఇది ఏదో వారంలోనో ఇదో కాకుండా ఇప్పుడు నెల పొడుగునా కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ప్రభుత్వం వారు ఇవాళ అది ప్రవేశపెట్టారు. నెల పొడుగునా కూడా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సరుకులు కాకుండా ఇంకా ఇప్పుడు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇంకా కొన్ని మళ్ళీ యాడ్ చేసి ఈ ప్రభుత్వం మరి చక్కటి ప్రజలందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు అందించడానికి మరి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి గౌరవించి అలాగే మంచి స్పందన ఇచ్చి మరి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు, అలాగే మన ఎంపీ గారు హరీష్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మరి మంచి ఇది స్థానిక సంస్థలు అవని ఇంకోటని ఏరవని కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి థ్యాంక్ యూ. యానం మాజీ శాసనసభ్యులు దివంగత రచ్చ హరికృష్ణ జయంతి వేడుకలను సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్ బీచ్లోని ఆయన విగ్రహానికి ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి, ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాళ్ల నాగరాజు, పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ పునీత్రాజ్, మత్స్యశాఖ అధికారి గొంతియ్య, సమాచార శాఖ అధికారి ప్రసాద్ ఇతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఒకసారి ఇలా చూడండి సార్. తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామదేవతలు నూకాలమ్మ, రావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని 21 పళ్లతో అలంకరించి పూజలు నిర్వహించారు. గ్రామార్చకులు సుదర్శనం గోపాలాచార్యులు నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో గరికలతో గణపతిని తయారు చేసి 21 రకాల పళ్లతో నూతనంగా ఏర్పడిన వినాయక యూత్ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ గణపతి స్వామివారు పళ్లతో ఆకర్షణీయంగా ఉండడంతో చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. శుభమస్తు. ఆ దీపారాధన గంధంతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి నక్షత్రం వేసి 2 పుష్పాలు అక్కడ దీపారాధన దగ్గర ఉంచుకున్న పాత్రలో నీళ్ళు తీసుకోండి. ఎడం చేతితో కుడి చేతితో 3 సార్లు వేసుకుని స్వాహాకారాలు చెప్తున్నప్పుడు తీసుకోండి.
ఇల్లంక గ్రామంలో గత 25 సంవత్సరాలుగా కొలువు తీరు ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మహోత్సవాలు ఘనంగా జరపాలని ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా జరిపించాలని మా గ్రామ పెద్దలు మరియు మా కమిటీ యూత్ కుర్రవాళ్ళు అందరూ నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా యథావిధిగా భారీగా అన్నదాన సంతర్పణ కూడా జరుపుకోండి. కూడా చేయాలి. వందే గురు పరంపరాం. శ్రీ వెంకటేశ్వరమే నమః. భక్త మహాశయులందరికీ కూడా నమస్కారములు. మా యొక్క పిల్లంక గ్రామంలో వేయించేసి ఉన్న లోకాలమ్మ దేవస్థానంలో గత 25 సంవత్సరములు క్రితం నుంచి ప్రతి సంవత్సరము యథావిధిగా ఈ యొక్క గణపతి శరణవరాత్రులు జరపడం జరుగుతున్నది. ఈ సంవత్సరం 25 సంవత్సరాలు విశేషముగా ఈ యొక్క లక్ష్మీ గణపతి యూత్ అందరూ కూడా తలో సాయంగా ఈ విశేషంగా జరపాలని అనుకుని సంకల్పంతో 21 రకముల పళ్ళతో స్వామివారిని విశేషంగా చూసుకోవాలని కొలుచుకోవాలని ఆ గరిగితో గణనాథుల్ని సృష్టించి తమ కోరికలన్నీ నెరవేర్చమని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరముగా ఈ సంవత్సరం గత విశేషంగా చేయాలని సంకల్పించుకున్న తక్షణమే వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరపబడింది. మా యొక్క ప్రతి సంవత్సరం ఈ గణనాథుని యొక్క పందిరిలో ప్రతి సంవత్సరము కూడా అతిగా సంఖ్యలో జనాలు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని కొలుచుకుంటూ ఆ అమ్మవారి కృపకు సంపూర్ణంగా పాత్రలవుతూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఇంకా విశేషంగా జరపాలని సంకల్పంతో నిశ్చయించుకుని ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. త్వరలో కూడా మంచి రోజు చూసుకుని ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా భక్తులందరికీ అందజేసి ఆ యొక్క అన్నదానం అనే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని కూడా సంకల్పం చేసుకున్నారు. ఓం స్వస్తి. ఐపోలవరం మండలం మురమళ్ల పితానివారి పాలెంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పితానివారి పాలెం శ్రీ సీతారామ ఆలయ ప్రధాన పూజారి రాజేష్ ఆధ్వర్యంలో గణపతి హోమం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ హోమానికి చుట్టుపక్కల ప్రజానిక మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పితానివారి పాలెం యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్మదగ్నాయ నమః. ఓం రాం హ్రీం క్లీం జయం గణపతే వరదాదరవదనమేవ సమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ నర్మదగ్నాయ నమః. ఓం రాం హ్రీం క్లీం క్లీం గణపతే వరదాదరవదనమేవ సమానాయ స్వాహా స్వాహా. గణపతేగ్నాయ నమః. ఓం రాం హ్రీం క్లీం గణపతే వరదా సర్వధర్మేవ సమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ నర్మదగ్నాయ నమః. వరదాదరవదనమేవ సమానాయ స్వాహా స్వాహా. గణపతే అగ్నియే నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కై విషన్ కేబుల్ వైర్లను కట్ చేస్తూ దొరికిన హాత్వే కేబుల్ ఆపరేటర్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కై విషన్ కేబుల్ ఆపరేటర్లు.
ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సంఘటనకు సంబంధించి గవర్నర్, సీఎం, కలెక్టర్లతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం షాప్ నెంబర్ 19లో కూటమి ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన స్మార్ట్ ప్రైస్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద. దివంగత నేత రక్షా హరికృష్ణ 85వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.